దేవునితో సమాధాన పడడం ఎలా? ఇది పాఠం పేరు. దేవునితో సమాధాన పడడం ఎలా? ప్రియులారా, దేవునితో సమాధాన పడడం అనేది మనిషికి చాలా మంచిది. దేవునితో సమాధాన పడని మనిషి తీవ్రంగా నష్టపోతాడు, దారుణమైన స్థితికి వెళ్ళిపోతాడు, నిత్యాగ్ని దండనకు మళ్ళీపోతాడు. ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే ప్రతి వ్యక్తి దేవునితో సమాధాన పడాలి. అది ఆ మనిషికి మంచిది. దేవునితో సమాధానం పడని నాడు మనిషి చాలా భూమి మీద ఇబ్బందులు పడతాడు, భయంకరమైన నిత్యాగ్ని దండనలో నిత్యము బాధపడతాడు. దేవుడు ప్రతి మనిషిని తనతో సమాధాన పరచాలనే ఎప్పుడూ దేవుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. అయితే దేవునికి మనిషికి సమాధాన పడవలసిన అవసరం ఏమొచ్చింది? దేవుడికి మనిషికి మధ్య ఉన్న వైరం ఏమిటి? వైరం అంటే గొడవ, సమస్య, భేదం, విభేదం ఏమిటి అని మనం ఆలోచిస్తే దేవునికి మనిషికి మధ్య చాలా దూరం ఉందండి. చాలా దూరం ఉన్నాడు మనిషి దేవునికి. అందుకని దేవుడు పదే పదే తనతో సమాధాన పడాలి అని ప్రతి మనిషిని దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపును నోచుకోవట్లేదు అందరూ. కనుక దేవునితో సమాధాన పడడం అనేది మనకే మంచిది. ఈ దేవునికి మనిషికి మధ్య ఉన్న వైరం ఏమిటి, ఈ గొడవ ఏమిటి అని ఒకవేళ మనం ఆలోచిస్తే, ప్రారంభ మానవుడి దగ్గర నుండి మనుషులకు దేవుడికి మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణం మనిషి దేవుని మాట వినకపోవడమే. మనిషి దేవుని మాట వినకపోవడమే. ఆ వినకపోవడము మనిషికి అది పాపంగా దాపరించింది. పోనీ వినకపోయిన మనిషి తర్వాత ఆయన సర్దుకుంటాడేమోనని దేవుడు పదే ప్రయత్నపడుచున్నాడు. ఉదయకాలంలో నేను చెప్పాను, ఉదయకాల బైబిల్ తరగతుల పాఠంలో, అవ్వ ఆదాములు ఏదైనా తోటలో ఆ చెట్టు పండు తిన్న తర్వాత ఇద్దరు కలిసి, చాలా జాగ్రత్తగా వినండి, ఇద్దరు కలిసి ఆ చెట్టు పండు తిన్న తర్వాత దేవుడు వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని అడిగాడు. ఆది కాండంలో ఏమండి 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగితే, చెట్ల మధ్యలో దాక్కొని దేహానికి ఆకులను కచ్చడాలుగా కట్టుకొని చాటున దాక్కొని సిగ్గు ఎరిగిన వాడి వలె ఉన్నాడు. అప్పుడు దేవుడు అడిగిన ఒకటే ఒక ప్రశ్న, నేను తినవద్దు అన్న పండు నీవు తిన్నావా? అది దేవుడు అడిగిన ప్రశ్న. అప్పుడు ఆదాము కానీ అవ్వమ్మ కానీ ఒక పని చేసుంటే ఈరోజు మనకి ఈ స్థితి వచ్చేది కాదు. వెంటనే ఇద్దరు బయటకు వచ్చి, తప్పైపోయింది మహాప్రభు అని దేవుని పాదాలు ఎంత సాగిలపడి ఉంటే రికార్డు మరి వేరే విధంగా ఉండేది కదా. అంటే వాళ్ళు పాపము చేసిన తర్వాత వారిని దేవుడు గెంటి వేసేంతవరకు వాళ్ళలో మార్పు రాలేదు. చూడండి అన్నమాట ఒకసారి ఆది కాండము 3వ అధ్యాయంలో మనం చూద్దాం. ఏమండి, ఆది కాండము
3వ అధ్యాయం. వారు పండు తిన్న తర్వాత 10వ వచనం నుండి చదువుదాం. 9 నుండి చదివితే బాగుంటుంది. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినా నేను. ఏమండి, అంతకుముందు లేని భయం, అంతకుముందు లేని దిగంబరతత్వం వచ్చేసింది. అంటే అర్థమైపోయింది నేను తప్పు చేశానని. ఆ పండు తినొద్దన్నాడు దేవుడు, వాళ్ళు పండు తిన్నారు. పండు తిన్న వీళ్ళు దేవుడు పిలిచినప్పుడు మాట్లాడుతున్నారు, కానీ దిగంబరులని వాళ్ళు దాక్కున్నారు అని భయపడుతున్నామని దేవుడితో చెప్పడం. అప్పుడు దేవుడు అన్నమాట, అందుకు దేవుడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి కదా అని అడిగాను. ఏమండి, 2 ప్రశ్నలు అడిగాడు దేవుడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. 2 ప్రశ్నలు అడిగాడు దేవుడు. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నేను తినవద్దన్న పండు నీవు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నీ ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలము కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినానని. 2 ప్రశ్నలు అడిగాడు, ఒకటే సమాధానం చెప్పాడు ఇక్కడ. ఒకటి, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? అప్పుడు ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పాలి ఆదాం? అప్పుడు మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. చెప్పకుండా నేను తినవద్దన్న పండు నీవు తిన్నావా అంటే దానికి కూడా సమాధానం చెప్పకుండా దాట వేసే సమాధానం చెబుతున్నాడు. తీవ్రంగా మనం ఆలోచించాలి. దాట వేసే సమాధానము చెబుతున్నాడు. మొదటి ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న చెప్పాలి మీరే. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? చెప్పాలి కదండి, వాడి పేరు చెప్పాలి. పోనీ రెండవ ప్రశ్న, నేను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా? అప్పుడు ఏం చెప్పాలి సమాధానం? నేను తిన్నానయ్యా ప్రభువా, నేను తిన్నాను, తప్పు చేశాను అన్నా బాగుండును. పోనీ ముందుగా దిగంబరివని తెలిపిన వాడు ఎవడంటే, ఇదిగో వీడు నన్ను మోసపుచ్చాడయ్యా అంటే, నా కుమారుడు మోసపోయాడు అని దేవుడు ఆలోచించేవాడేమో. చూసారా లాజిక్? అంటే వాడు నన్ను మోసం చేశాడని వాడు పేరు చెప్పినా బాగుండును. మీకు అర్థమవుతుందా? మోసం చేసిన అపవాది ఒకడు వచ్చాడు. వాడు, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేవుడు దేనినైనా తినవద్దని చెప్పేనా అని ఒకడు వచ్చి అడిగాడు కదా. సాతాను రూపంలో, ఒక సర్పం రూపంలో, మహాఘట సర్పం రూపంలో. ఎందుకంటే చాలా పెద్ద ఆకారంలో వచ్చాడు. యుక్తిగలదిగా ఉందట సర్పం అప్పుడు. అలా యుక్తిగలదిగా ఉన్న సర్పములో ప్రవేశించిన అపవాది మాయ మాటలు చెప్పి ఆ పండు తినిపించాడు. అప్పుడు ప్రభువా, వీడు మమ్మల్ని మోసపుచ్చాడయ్యా, మేమేం చేయలేకపోయామా అయ్యా అంటే జాలిగా అడిగితే ఎలా ఉండేదో. కథ వేరే ఉండేది కదా. చరిత్ర ఈరోజు వేరే ఉండేది. చరిత్ర మారిపోయేది. అక్కడే కదండి. అక్కడ నుండి వాళ్ళు గెంటి వేయబడిన తర్వాత దేవుడు భూమిని శపించాడు, నేలను శపించాడు. నీ నిమిత్తము నేల శపించబడింది. అవి ఏం చేస్తాయి తెలుసా? నీకు గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు నీకు మొలుస్తాయి. ఈరోజు పంట పండించే రైతు పడుతున్న పాటలు ఏంటో తెలుసు? అదే, వేసిన విత్తనం రాదు కానీ పక్కనున్న కలుపు వస్తుంది. ఆ కలుపు మందులు కొట్టలేకపోతున్నారు, చాలా ఖరీదు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆ కలుపు మందు పవర్ మొక్క మీద పడితే ఈ ఫలాలు ఇచ్చే మొక్క కూడా మాడిపోతుంది.
ఒకప్పుడు లేవటవి, ముళ్ళ పొదలు, గచ్చ, తుప్పలు. అంటే నీ నిమిత్తము నేల శపింపబడింది అన్నాడు దేవుడు. ఈ చెమట వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు మనకి. ఆ రోజు అవాదములకు ఆకలి దాహం లేదండి, అప్పుడు పనికి వెళ్తారండి. ఈరోజు మనకు ఆకలి దాహం లేకపోతే ఎంతమంది పని బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోవచ్చు, చక్కగా నిద్రపోవచ్చు. నిద్ర లేకుండా పరిగెత్తుతున్నారు కదండి, ఈడొచ్చి నిద్రపోతున్నారు. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. దేవుడు మనుషుల హృదయాలలోని, తలంపులలోకి, ఊహల్లోని కూడా చూసి ఆయన ఇచ్చిన సర్టిఫికెట్. అంటే మనుషులు పూర్తిగా దేవునికి దూరం అయిపోయారంటే మనుషుల హృదయంలో దేవుడు లేడు. పోనీ తలంపుల్లో ఉన్నాడా? లేడు. పోనీ ఊహల్లో ఉన్నాడా? లేడు. హృదయంలో లేడు, తలంపులో లేడు, ఊహల్లో లేడు, ఇంకెక్కడున్నాడు? లేడు దేవుడు. అంటే దేవుడిని దూరం చేసుకున్నాడు మనిషి తనలో లేకుండా. అలా పాపిగా మారాడు. ఎంత పాపిగా మారాడో చెప్తున్నాడు. పోనీ దేవుడికి అవకాశం లేదు, వాళ్ళు మంచివారేనండి, దేవుడి విషయంలో తప్ప అనడానికి లేదండి. 11వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నది. భూలోకము బలత్కారముతో నిండి ఉన్నది. చాలు. భూలోకం ఎలా ఉందట? బలత్కారముతో నిండి ఉన్నది. బలత్కారం అంటే బలవంతంగా దోచుకుంటున్నాడు మనిషి. ఎవరిని? తోటి మనిషిని, ప్రక్కవాడిని, తన సొంత వారిని కూడా మనిషి దోచుకుంటున్నాడు బలవంతంగా. చివరికి దేవుడు కలిగించిన ప్రకృతిని కూడా బలవంతంగా అనుభవిస్తున్నాడు తప్ప ఎవ్వరు దానికి డబ్బులు ఇచ్చి కానీ, రెంట్ కట్టు కానీ దానికి పైకము చెల్లించి అనుభవించట్లేదు. ఏ విషయంలో? పూర్తిగా బలత్కారులుగా మారిపోయారు మనుష్యులు. ఇంకా దేవుడితో బంధం ఎక్కడండి? దేవుడితో బంధం లేదు. ఇంకా దేవుడితో సమాధానం ఎక్కడ? అందుకని దేవునితో సమాధాన పడడం ఎలా? దేవునితో మనం సమాధాన పడాలండి. దేవునితో సమాధాన పడాలని దేవుడు వేసిన ప్రణాళిక ఈ మానవ సమాజానికి అర్థం కాలేదు. అప్పుడేం చేశాడు దేవుడు? జలప్రలయాన్ని రప్పించి నోవాహు కుటుంబాన్ని తప్ప మిగతా వారిని అందరినీ దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. జలప్రలయంలో ఏం చేశాడు? చంపేశాడు. జలంలో ముంచి చంపాడు. ఎందుకు? దేవునితో సమాధానం లేదండి వాళ్ళకి. దేవునితో సమాధానము లేనప్పుడు దేవుడు జలప్రలయంతో ముంచి చంపిన దేవుడు మరలా విస్తరించారు మనుషులు, మరలా అదే స్థితికి వచ్చారు. ఇక దేవుడే మనుషులతో సమాధానపరిచే ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ ప్రణాళిక అమలు చేయడం ప్రారంభించాడు. దేవుడు మనుషులు తప్పు చేస్తే నాకు దూరం అవుతారని తెలిసి భవిష్యత్తును ఎరిగిన దేవుడు యేసుక్రీస్తును పరలోకంలో ముందుగానే సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన ఆయన ఆ ప్రణాళిక ప్రారంభించాడు. అబ్రహామును పిలిచాడు. అబ్రహాము పిలిచి, ఇదిగో నీ గర్భవాసము నుండి ఒక ఆయన వస్తాడు, నీ గర్భంలో ఒక ఆయన పుడతాడు, ఆయన భూమి మీద సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారా భూమి మీద సమాధానం. యెషయా గ్రంథము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. వెళ్ళి ఆ ముఖం కడుక్కొనిరా. సాయి నువ్వేరా, నువ్వు పెద్ద పెద్ద ఆవులింతలు తిప్పుతుంటే పక్కన వాళ్ళకి అందరికీ వ్యాపిస్తుంది. అంటే నిద్రపోవడానికే వచ్చామా నాన్న ఇక్కడ? ఆవులింతలు తీయకండి దయచేసి. అది పెద్ద, చాలాసార్లు చెప్పాను, ఆవులింత అనేది పెద్ద వ్యాధి. అది అంటువ్యాధి. నిజమే, కరోనా కంటే భయంకరమైనది. ఒకరి నుండి ఒకరికి స్పీడ్గా వచ్చేస్తుంది. కనుక నిద్ర వచ్చిన వాళ్ళు వెళ్ళి, నేను పేరు పెట్టి చెప్పేంతవరకు చూడదు, మళ్ళీ పేరు పెట్టి చెప్తే బాగోదు కదా. ఒక విషయం చెప్పమంటారా?
వాడు చిన్న పిల్లోడు కాబట్టి చెప్పానండి. పెద్దవాళ్ళని నేను చెప్పాను అనుకోండి బాధపడతారు. అంటే ఇక్కడికి వస్తే ఒక్క ఆవలి ఇంత తీస్తే దానికి అంత రాదాంతం, లేకపోతే నీకు యుగాంతం అన్న సంగతి మర్చిపోకు. కనుక పెద్దవారిని చెప్పాం, ఎందుకంటే బాధపడతారు. ఎందుకంటే మనం చిన్నపిల్లలం కదా, ముదురులం కదా, టెంకలం. చిన్నపిల్లలు చెప్పినా అర్థం చేసుకుంటారు. కనుక ఆవలింతలు మానేయండి. ఎక్కడున్నాం? మొత్తం పోయింది కదా. ఎక్కడున్నాం? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అన్నాడు. అని అతనికి పేర్లు పెట్టబడిన పేర్లు ఎందుకంటే ఆయన చేసే క్రియలను బట్టి. ఏమంటే అనుగ్రహింపబడిన అప్పుడు యేసుక్రీస్తు పుట్టలేదండి చెప్తున్నాడు యెషయా గారు. అప్పటికి యేసుక్రీస్తు పుట్టలేదు. యెషయా గ్రంథం కదా అది. అప్పటికి యేసుక్రీస్తు పుట్టలేదు. యెషయా గారు తర్వాత సుమారుగా 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టారు సుమారుగా. అంటే యేసుక్రీస్తు వారు పుట్టకముందే మనకు అనుగ్రహింపబడెను అన్నాడు. మనకు అనుగ్రహింపబడేను అంటే పుట్టాడని కాదు, అక్కడ అప్పటికి అనుగ్రహింపబడ్డాడు. అంటే ఎక్కడ? పరలోకములో అనుగ్రహింపబడ్డాడు. అది చెప్తున్నాడు. ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడేను, అంతేనా? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి అంటే యేసుక్రీస్తు వారు పుట్టకముందే అనుగ్రహింపబడ్డాడన్న సంగతి ఇక్కడ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి? ఎక్కడ? యేసుక్రీస్తు వారు అనుగ్రహింపబడ్డాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టలేదు. మన వాళ్ళు అనుకున్నారు ఏలైనగా మనకు శిశువు పుట్టినంటే పుట్టిన తర్వాత అనుకున్నారు. కాదు. నిజానికి యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడు. నిజం, ఇక్కడ పుట్టాడని రాయబడింది. అంటే కింద చెప్పాడు, అందుకనే మనకు అనుగ్రహింపబడేను. మనం ఆలోచించండి, యెషయా గారు ఈ ప్రవచనం రాసేసి మనకి యేసు పుట్టాడా? యెషయా గారు కదా ప్రవచనం రాసింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో యెషయా గారు ఈ ప్రవచనం రాశారు. యెషయా గ్రంథమే కదా, యెషయా గారే రాశారు. ఎందుకంటే ఆకాశం ఆలకించి భూమి మొదలుపెట్టాడు, మామూలుగా కాదు. యెషయా గారు మామూలుగా ఆయన ప్రవచనాలు చాలా బలంగా ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. అందుకే శిశువు పుట్టేనంటే మనం అనుకుంటాం క్రిస్మస్ తర్వాత అనుకుంటాం మనం యేసు పుట్టిన తర్వాత. కాదు, ఇది పరలోకంలో పుట్టాడు. ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు. యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడు, ఆత్మగా పుట్టాడు. ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి. అంటే సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారికి మరో పేరు సమాధానకర్త. అంటే సమాధానాన్ని ఈ భూమి మీదకి అందించడానికి వచ్చిన దేవదేవుని కుమారుడే యేసుక్రీస్తు వారు. ఎందుకంటే దేవునితో సమాధాన పడడం ఎలాగో కూడా మనకి తెలియదు. ఎందుకంటే దేవుడికి మనం దూరం అయిపోయాం. ఎలా దూరం అయిపోయాం చెప్పాం కదా, భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. మనం కూడా బలాత్కారులం అయిపోయాం. ఏమండి? బలాత్కారంగా, నిజమండి, బలాత్కారంగా దేవుడు ఇచ్చిన ఈ భూమిని అనుభవిస్తున్నాం. నేలను కూడా బలాత్కారంగా అనుభవిస్తున్నాం మనం. ఏమండి? పంట పండిస్తున్నాం, ఆహారం సేకరిస్తున్నాం, రెంట్ కడుతున్నాం. దేవుడికైనా ఏమండి, దానికి దేవుడికి రెంట్ కడితే ఏం కట్టగలం? సూర్యునికి రెంట్ కడుతున్నామా? వర్షానికి రెంట్ కడుతున్నామా? నేలకు రెంట్ కడుతున్నామా? పన్ను కడుతున్నాం. ఎక్కడ? పంచాయతీలు. ఎందుకంటే నీకు రోడ్డు వేయాలి కాబట్టి. అసలు పంచాయతీ రావాలంటే నువ్వు ఉండాలి, నువ్వు ఉంటే పంచాయతీ ఉంటుంది. అసలు నువ్వు ఉండి ఈ పంట పండించుకోవడానికి నీకు నేల ఉండాలి. నేల ఇచ్చిన దేవుడికి ఏం కడుతున్నావు? బలాత్కారంగా అనుభవిస్తున్నాడు మనిషి. మరి అనుభవించాడు, మన కోసమే కదా దేవుడు ఇచ్చాడు. మరి అనుభవించిన మనిషి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా, ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి కదా, ఆయనకు వందనాలు చెప్పాలి కదా. అసలు ఆయన్నేనమ్మని అంటున్నాడు మనిషి. ఏమనాలి? బలాత్కారాలు కదా వీళ్ళు. అందుకే బలాత్కారులు అయిపోయారు. అందుకే దేవునికి మనుషులకు మధ్య వైరం ఏర్పడింది. ఆ వైరము ఏమైంది తెలుసా? పాపముగా మనుషులకు దేవుడికి మధ్య కూర్చుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే చదవండి. రక్షింపబడనేరక ఉండినట్లు యెహోవా హస్తము
కురచ కాలేదు. చదువుని. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అందుకు ఆయన నీ ప్రార్థన వినట్లేదు అంటున్నాడు. అంటే మనిషికి దేవుడికి మధ్య సమాధానం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సమాధానం ఉంటేనే కదా నీ ప్రార్థన వింటాడు. ఒకనాడు ఇశ్రాయేలీల పరిస్థితి అదే అండి. చరిత్రలో జరిగిందే ఇప్పుడు జరుగుద్ది. ఇశ్రాయేలీలు సమాధానంగా లేరు, దేవుడితో బంధంగా లేరు. దేవుని విడిచిపెట్టేశాడు. దేవుని ఆజ్ఞను బొత్తిగా తిరస్కరించారు. ఉజ్జయ యోతాము ఆహాజు కాలంలో కదా యెషయా ప్రవక్తున్నాడు. ఆ రోజుల్లోనే దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ దేవుని విస్మరించారు. దేవుని విస్మరించిన వీరు దేవునితో సమాధానం కలిగి లేరు. అప్పుడు ప్రార్థిస్తున్నారట. ప్రభువా మా బాధల్లో నుండి మాకు విముక్తి కలగజేయి. ప్రభువా ఏంటి ఈ బాధ మాకు? ఏమండి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, బిగ్గరగా కేకలు వేస్తున్నారు అంటాడు 58వ అధ్యాయంలో. అంటే వాళ్ళకి కష్టాలు వచ్చినాయి. ఎవరికి? యూదులకి కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ప్రార్థిస్తున్నారు. అప్పుడు దేవుడు వినట్లేదు. దేవుడు ఎందుకు వినట్లేదు? వీళ్ళకి డౌట్ వచ్చింది. మామూలు కాదు కదండి. దేవుడు ఎందుకు వినట్లేదు? ఏమండి దేవుడు ఎందుకు వినట్లేదు? ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేశారట. 58వ అధ్యాయం మొత్తం అదే కదా, 3వ వచనం. 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడకున్నావు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినములు మీ వ్యాపారములు చేయుదురు కదా. ఏమండి పేరుకు ఉపవాసం కానీ చేస్తుందంతా వ్యాపారం. చాలా బాధపడుతున్నాడు అండి దేవుడు. మనకు కూడా ఆ రోజు వాళ్ళకి కాదు, చరిత్రలో జరిగిందో మనకి. ఇది దేవుని సన్నిధికి రాకుండా వ్యాపారాలు చేస్తున్నారా? దేవుని సన్నిధి విడిచిపెట్టి వ్యాపారంలో మునిగిపోయారా? అయితే మనకి వర్తిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అప్పుడు కదా మన దేవుడు మన మాట మన మనవి వినాలంటే. ఏమండి దేవుడు అంటున్నాడండి, మీరు ఉపవాసం ముందురుగానే మీ వ్యాపారాలు మాత్రము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, కలహాలాడుచు వివాదములుగా అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం. ఇది మామూలు ఉపవాసం కాదు. ఇది ఉపవాసం చేసేవాడట గొడవ పడుతుంటే మళ్ళీ ఉపవాసం అంటే తిట్టినన్ని తిట్లు తిట్టి నేను ఉపవాసం కాబట్టి కొన్ని తిట్లు మింగుతున్నా, అదనమాట. కలహములాడుదురు, కలహాలంటే గొడవలే కదా. తర్వాత వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు. ఎవడైనా ఉపవాసం ఉన్నోడు తన్నుకుంటాడండి, ఓపిక లేకుండా ఉండాలి సైలెంట్, కానీ తన్నుకుంటుండ్రట. వీళ్ళు దొంగ ఉపవాసం అంతా. మన వాళ్ళు చేస్తారు కదండి క్రైస్తవులు, దొంగ ఉపవాసాలన్నీ 50 రోజులను మొదలుపెట్టారు, 41 రోజులను. ఎందుకు అవి? పోనీ ఉపవాసం చేసిన రోజు దేవుడు కోరుకున్న ఉపవాసం ఏంటి తెలుసా? నువ్వు ఉపవాసము చేసిన రోజు నీకు మిగులుద్దిగా. అందుకే మన సంఘంలో ఉపవాసాలు మనం ప్రకటించాం. ఒకవేళ ప్రకటిద్దామా? చేయొచ్చు. ఉపవాసం చేయడం తప్పు కాదు సుమా. ఉపవాసం మనం చేయొచ్చు, ప్రకటిద్దాం. కానీ ఉపవాసం ఉన్న రోజు మీరు ఉపవాసం చేసిన భోజనంకి అయ్యే ఖర్చు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఆ ఖర్చుతో సువార్త చేద్దాం. ఎంతమంది చేయుతారు? ఒక్కరెత్తరు నాకు తెలుసు. అందుకే మనం ప్రకటనలు చేయం. ఉపవాసం చేస్తే అలా చేయాలి. నిజం. మీరు ఉపవాసం చేస్తారు కానీ ఆ మిగిలింది కూడబెట్టుకొని మళ్ళీ ఒక రోజు తింటారు. ఎందుకు అది? చెప్పాను కదా పోయినసారి, అందుకుంటాను. ఇవాళ కూడా వార్తలు వచ్చింది. ఉపవాసం మనకు మంచిదట. దేనికి? ఆరోగ్యపరంగా. అంటే ఆరోగ్యపరంగా కూడా చేస్తారు ఉపవాసం. అవును, నీ కొలెస్ట్రాల్ తగ్గుతాయి అట ఉపవాసం. నీ శరీరంలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తము పోతుందట. మన పేగులు క్లీన్ అవుతాయి. ఎందుకంటే పూటకు 3 పూటల కంటే 4 ఎక్కువ వేస్తుంటే దానికి ఎక్కడ ఖాళీ? ఏమంటే దానికి ఖాళీ లేదు కదండి. లోపల జీర్ణ వ్యవస్థ ఖాళీ లేదు కదండి. ఖాళీ అవ్వకముందే వేసేస్తుంటారండి. మిషన్ ఎలా వేడెక్కిపోదండి లోపల. అంతే కదా. ఇప్పుడు మిక్సర్లో గ్రైండ్లో ఒకదాని తర్వాత తర్వాత శబ్దం మారుతూ ఉంటుంది లోపల. అది కూడా ఇగో ఇలా పెద్దగా రావడానికి కారణాలు కూడా అవే.
మనం లావ్ అవుతున్నాం అని లావ్ ఎలా తగ్గించుకోవాలి అంటాడు. అంత ఏం లేదండి, నీ కడుపులో కొంచెం పడేది తగ్గించుకో. కానీ ఆడ తగ్గించుకుంటాం. అలవాటైన ప్రాణం ఆరగించకుండా ఆగలేదట. అలవాటైన ప్రాణం ఆరగించకుండా ఆగలేదట. ఆలోచన తర్వాత, ముందు ఆరగించడం ముందు. ఉపవాసాలండి, అది అందుకనే మనం ఉపవాసాలు ఎందుకు మనం ప్రకటించము, అధికారికంగా మనం ఎందుకు చేయము? ఆన్సర్ ఇది. చేద్దామని ఉపవాసాలు చేద్దామనిపిస్తుందండి నాకు కూడా. చేద్దాం. ఆ రోజు భోజనానికి అయ్యే ఖర్చు మనకు తెలుసు కదా, ఎంత బియ్యం. ఆ బియ్యం క్వాలిటీ ఉంటుంది కదా, ఎంత క్వాంటిటీ రోజు ఒక పూటకు తింటున్నారు, ఒక సేరు తింటున్నారు కుటుంబం అంతా. అయితే కుటుంబం అంతా ఉపవాసం ఉంటే సేరు బియ్యంకి అయ్యే ఖర్చు ఎంత? కేజీ బియ్యం ఎంత? 50, 60, 50 రూపాయలు. తర్వాత కూరకు అయ్యే ఖర్చు అయ్యొక 40 రూపాయలు, 90 అయినాయి. తర్వాత ఇంకా టీ, స్నాక్స్ అంతా కలిపి ఒక 200 ఖర్చు అనుకుందాం. 200 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అది ఉపవాసం. ఆ డబ్బుతో మనం సువార్తకి వెళదాం. అదండి న్యాయమైన ఉపవాసం. నీ ఉపవాసం ఎవరికి కావాలి? ఒక పాపిని రక్షింపని ఉపవాసం ఎవరికి కావాలి? కూడబెట్టుకొని నెక్స్ట్ రోజు తినుడు కాదు. మీరు ఉపవాసం చేస్తారు, మీ భోజనమే ఏమో ఖర్చు కాదు, మీ భోజనం వేరే వారికి పెట్టి వాక్యము చెప్పరు. బూడిద పూసుకు కూర్చొని గోనె పట్టలు కట్టుకొని నీరసంగా ముఖములు పెట్టి ఉపవాసాలే చేస్తారు. ఆ యూదులు చేసే ఉపవాసం క్రైస్తవులకు అది అపచారం. దేవుడు లేడని దుర్మార్గులకు దేవుడు ఉన్నాడని చెప్పాలి. పాట అండి మన దగ్గర, సమాధిని గెలిచాడు ప్రభు చేసిన పాటల్లో. ఎంత మంచి పాట అండి. పాత నిబంధన కాలంలో చేసిన ఉపవాసాలు గురించి మాట్లాడే అదే యెషయా గారు. మీరు ఉపవాసం చేస్తారు, మళ్ళీ ఉపవాసం చేస్తూ ఎలా అంటారట? మేము ఉపవాసము ఉండగా నీవెందుకు వినవు, నువ్వెందుకు చూడవు? ఎవరిని? దేవుణ్ణి క్వశ్చన్ చేయడం. నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవు లక్ష్య పెట్టవు అని అందరూ. మరి సమాధానం చెప్పాలి కదా దేవుడు. అందుకే నెక్స్ట్ అధ్యాయంలో సమాధానం చెప్పాడు దేవుడు. గింగురమనేటువంటి సమాధానం ఏంటది? మీరు రక్షింపబడకుండానట్లు మీ హస్తం, దేవుని హస్తము, యెహోవా హస్తము కురుచ కాలేదు. విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి మధ్యగా అడ్డుగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను. అది నీ ఉపవాసం ఎవరికి కావాలి? నువ్వు దోషిగా దేవుని ముందు నిలబడకూడదు. అలా దోషము చేసి మనిషి దేవునికి దూరం అయిపోయి సమాధానం లేనివాడుగా, దేవుడితో సమాధానం లేనివాడుగా అయిపోయాడు మనిషి. దేవుడితో సమాధానం లేదండి. సమాధానం లేనివాడుగా అయిపోయిన మనిషిని సమాధానపరచడానికి సమాధానకర్తను దేవుడే, తండ్రి అయిన దేవుడు ప్రణాళిక. ఇది మర్చిపోద్దు. తండ్రి అయిన దేవుడు ప్రణాళిక, ఆ ప్రణాళికలో భాగమయ్యాడు యేసుక్రీస్తు వారు. నిజంగా తండ్రి అయిన దేవుడు ప్రణాళిక చేయకపోతే యేసు వచ్చేవాడు కాదు. యేసు రాకపోతే మనకి సమాధాన సువార్త లేదు. ఏమంటే యేసు భూమి మీదకి రావడానికి ముందు దేవుడి సంకల్పం మనకు అర్థం కావాలి. ఏమంటే యేసుక్రీస్తు రాకముందు దేవుడు యేసుక్రీస్తును అర్థం చేసుకోవడానికి, అంటే యేసుక్రీస్తు రాబోయే వాస్తవం అయితే దానికి ముందు ఛాయగా, నీడగా దేవుడు పాత ధర్మశాస్త్రంలో కొన్ని బలులను ప్రవేశపెట్టాడు. చదివారు కదా వాక్య పట్టణంలో ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 1వ వచనం చదివారు కదా. 1వ వచనం ఏమండి? 1వ వచనం తర్వాత 11వ వచనం చదివి మనం క్లారిటీకి వద్దాం. ఏమండి? ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము. ఏమంటే మనకు తెలియాలి, మొదటి నియమముకైతే, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేను. మొదటి నిబంధన అది. చాలా జాగ్రత్త మనకు తెలియాలి. మొదటి నిబంధనకి ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము. ఏమంటే ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము అంటే క్రొత్త నిబంధన కనుక, నూతన నిబంధన కనుక, రెండో నిబంధనకి పరిశుద్ధ స్థలం అంటూ లేదా? లేదు. అది మొదటి నిబంధన. మొదటి నిబంధనలు అయితే ఈ లోక సంబంధమైన ఏంటి? పరిశుద్ధ స్థలము. చదవండి.
పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏ ఈ లోక సంబంధమైన సేవా నియమములను, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము. ఇక్కడ మనకు అర్థం కావాలండి. పాత నిబంధన అంటే ఇదే. సింపుల్గా మనకి పౌలు గారు ఈజీగా చెప్పాడు. మొదటి నిబంధన పాత ధర్మశాస్త్ర ప్రకారం ఈ లోక సంబంధమైన సేవా నియమములు అంటే ప్రతి విశ్రాంతి దినమున బలి అర్పించాలి, ప్రతి విశ్రాంతి దినమున మందిరానికి రావాలి, మరలా ప్రతి నెలలో మరలా పండగలు చేయాలి, ప్రతి నెలలో బలి అర్పించాలి, పాప పరిహారార్థ బలి, తర్వాత స్వేచ్ఛార్పణ బలి, తర్వాత గుడారాల పండుగ ఆచరించాలి, కోతకాల పండుగ ఆచరించాలి. ఇవన్నీ ఈ లోక సంబంధమైన సేవా నియమములు మొదటి నిబంధనకి. రెండవది ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం. అది ఎవరికి? మొదటి నిబంధన ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకి. అందుకే వాళ్ళకి పరిశుద్ధ స్థలం అది యెరూషలేమే, అక్కడికే వెళ్ళాలి, ఎక్కడ పెడితే అక్కడ కుదరదు. కానీ నూతన నిబంధన అనగా రెండవ నిబంధనకు వచ్చేసరికి ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం అంటూ లేదు. చర్చిలు పరిశుద్ధ స్థలాలు కావు, చర్చిలు పరిశుద్ధ స్థలాలు కావు, మనం కూడుకునే స్థలాలు. పరిశుద్ధ స్థలం ఇది ఫలానా పరిశుద్ధ స్థలం అనడానికి లేదు. కొత్త నిబంధన ప్రకారము ఫలానా చోటు పరిశుద్ధ స్థలం, యెరూషలేము పరిశుద్ధ స్థలం అనడానికి లేదు. భూమిలో ప్రతి ప్రాంతం పరిశుద్ధమైనదే. పరిశుద్ధులు ఎక్కడుంటే అది పరిశుద్ధ స్థలం, పాపాత్ములు ఎక్కడుంటే అది పాపాత్ముల స్థలం, అంతే. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలాలు లేవు, ఈ లోక సంబంధమైన సేవా నియమములు లేవు. మరి అవన్నీ ఎందుకు దేవుడు కలిగించాడంటే ఇదిగో ఏమండి 11వ వచనం. అయితే అవన్నీ ఎందుకు కలిగించాడంటే 10 నుండి చదివితే బాగుంటుంది. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు. అది ఇవి దిద్దుబాటు కాలం అంటే దిద్దుతాడు. టీచర్ గారు డిక్టేషన్ పెడతారండి పిల్లలకి. రే డిక్టేషన్ పెడుతున్నా రాయండిరా అంటాడు. అప్పుడు పుష్పము రాయమంటే వాడు పుష్పము పువ్వు రాసి షాకు పావొత్తి ఇవ్వాలి. ఇవ్వకుండా వీడు ఇంకేదో ఒత్తి ఇచ్చాడు అనుకోండి, పూకు షా ఒత్తు బదులు కావొత్తి ఇచ్చాడానికి ఏమైద్ది చెప్పండి? ఏమైద్ది? పుష్కం అయిద్ది. ఒరే నేను పుష్పము రాయమంటే పుష్కము రాసేవారని వాడికి ఒకటి ఇచ్చి అలా కాదని దిద్దుతాడు. దాన్ని దిద్దడం అంటారు. అంటే చెప్తున్నాను దిద్దుబాటు అంటే పాత నిబంధనలు ఉన్న సేవా నియమములు, పాత నిబంధనలు ఉన్న పరిశుద్ధ స్థలాలు లేవు. ఇప్పుడు పరిశుద్ధ స్థలాలన్నీ దిద్దుబాటు జరిగిన కాలం ఇది. ఈ కాలములో దిద్దుబాటు జరిగిన ఈ కాలములో వాటికి మరలా ఛాన్స్ లేదు, వాటికి మరలా అవకాశం లేదు. కనుక క్రొత్త నిబంధనలు అంటున్నాడు 11వ వచనంలో 10వ వచనం నుండి చదివితే, ఇవి దిద్దుబాటు కాలము వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిదియు మరియు ఘనమైనదినైనా పరిపూర్ణమైనదినైనా గుడారము ద్వారా అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన దానిని కాకుండా రాబోవు ఛాయ అన్నాడు. రాబోచున్న మేలుల విషయం అంటే యేసుక్రీస్తు వారు పాత నిబంధనను కొట్టివేసి క్రొత్త నిబంధన తెచ్చాడు, ఒరిజినల్ ఇచ్చాడు, నిజమిది. అప్పుడు అది ఛాయ, నీడ. అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సమాధానం అనే ఈ బలి పరిపూర్ణమయ్యింది. ఇప్పుడు లేవికాండము 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. లేవికాండం పాత నిబంధనలో బలి, సమాధాన బలి ఎలా ఉందో క్రొత్త నిబంధనలో సమాధాన బలి యేసు బలి అయితే పాత నిబంధనలో సమాధాన బలి ఏంటి? లేవికాండం 3వ అధ్యాయం 6వ వచనం త్వరగా తీయండి. యెహోవాకు దహన బలిగా, యెహోవాకు సమాధాన బలిగా, నా కంటెంట్ దెబ్బతింటుంది. యెహోవాకు సమాధాన బలిగా యెహోవాకు సమాధాన బలిగా అర్పించినది గొర్రె మేకలలో కానీ అర్పిస్తావు కదా, అందులో నిర్దోషమైన దానిని ఇవ్వాలి.
సమాధాన బలి. ఇప్పుడు నేను అడుగుతాను ఒక ప్రశ్న. ఇశ్రాయేలీయులకు పాప పరిహారార్థ బలి ఉంది, తర్వాత విశ్రాంతి దిన బలి ఉంది, నెల నెల బలి ఉంది, పండుగలకు బలువులు ఉన్నాయి. కానీ ఈ సమాధాన బలి ఏంటి? ఇంకా చాలా బలులు ఉన్నాయి, చాలా రకాల బలులు ఉన్నాయి. పాప ప్రక్షాళన బలి, పొరపాటున చేస్తే దానికి బలి. కానీ ఈ సమాధాన బలి ఏంటి? ఈ సమాధాన బలిని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు? సమాధాన బలిని ఎందుకు పాత నిబంధనలు జరిగిస్తూ వచ్చాడు? అంటే సమాధాన బలిని పాత నిబంధనలు దేవుడు చూపించాడు. గొర్రెలు, పశువులు, మేకలను, ఆ ఛాయను ఒరిజినల్గా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. అంటే యేసుక్రీస్తు రాబోతున్నాడని ముందుగా సమాధాన బలిని దేవుడు ప్రవేశపెట్టాడు. ఆ సమాధాన బలి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిపూర్ణమైన బలిగా చెప్తున్నాడు. అదే మరలా 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనది పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. అది ఒక్కసారి తన రక్తమును పట్టుకొని, ఎందుకంటే మేకల యొక్క కోడెల యొక్క రక్తము కాదు, పరిపూర్ణం ఇది. అంటే యేసు రావడానికి మేకలు కోడెల రక్తాలను ఆ రోజు బలిగా ఇచ్చారు. యేసు వచ్చిన తర్వాత ఆయన సొంత రక్తమునే బలిగా అర్పించాడు. ఎందుకు అర్పించాడో తెలిసి ఇప్పుడు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. ఏమండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. అది మేము వేడుకుంటున్నాం. మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మును వేడుకొనుచున్నాను. ఎందుకు సమాధాన పడాలి? సమాధాన పడకపోతే ప్రమాదం. క్రీస్తు పక్షమున వేడుకుంటున్నాడట పౌలు గారు. క్రీస్తు పక్షమున అంటే దేవునితో సమాధాన పడాలి. మరి దేవునితో సమాధాన పడాలంటే ఏం చేయాలి? క్రీస్తును స్వీకరించాలి, క్రీస్తును అంగీకరించాలి, క్రీస్తు బలిని స్వీకరించాలి. ఎలా? మన పాపముల నిమిత్తం. ఎందుకంటే మనకి దేవుడికి మధ్య ఏం అగాధం ఉందన్నాడు? మీ దోషములే దానికి అడ్డుగా ఉన్నాయి. కాబట్టి అవి పోవాలంటే, దోష శిక్ష జరగాలంటే సమాధాన బలి జరగాలి. ఆ సమాధాన బలి క్రీస్తు బలి. అది పాప క్షమాపణ బలి, మనని దేవునితో సమాధానపరిచే బలి. అది దేవునితో ఇద్దరు మనుషుల మధ్య కుదిరేది మంచి బంధాన్ని సమాధాన బంధము అంటారు. కనుక సమాధాన బంధమును మనం కాపాడుకోవాలి. సమాధాన బంధమును కలిపింది దేవుడు, బంధము కలిపింది దేవుడు. కలిపిన వ్యక్తిని ఏమంటారంటే మధ్యవర్తి అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? మీడియేటర్ లేదా బ్రోకర్ అంటారు. మన ఆ పదం వినగానే ఏదో తప్పుకు చూస్తాం. మధ్యవర్తిత్వానికి ఇంగ్లీష్లో పదం అది, మధ్యవర్తిత్వం. అంటే యేసుక్రీస్తు వారు దేవుడితో మధ్యవర్తిత్వం మనతో కల్పించాడు. లేదంటే మనకి మాటలు లేవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనమేమో ఏమండి చీకటితో వెలుగుకి పొత్తుందా? నీతికి దుర్నీతికి పొత్తుందా? పాపమునకు పరిశుద్ధతకి పొత్తు లేదు. మరి పొత్తు లేని మనకి మన పాపమును తీసివేసి దేవునితో సమాధానపరిచిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. మరి సమాధాన బంధాన్ని మనం కాపాడుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి. అంటే సమాధానంలోనికి మనం వచ్చాం. మనం క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొంది సంఘంలోనికి వచ్చాం. కానీ ఈ బంధాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. సమాధానం అనే బంధాన్ని మనం కాపాడుకోవాలి. దేవునితో సమాధానం అనే ఈ బంధాన్ని కాపాడుకోవాలి. బాగా కాపాడుకోవాలండి, బాగా కాపాడుకోవాలి. లేకపోతే ఈ బంధము తెగిపోతే నష్టపోయేది మనమే. ఈ బంధం తెగిపోతే నష్టపోయేది మనమే. బంధం లేకపోతే దేవుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు. నిజం.
దేవుడు పాపమును అస్సలు సహించడు. ఆయన పాపం ఉందా నీలో, అయితే నువ్వు నా సంబంధవి కాదంటాడు ఆయన. మనకు తెలుసు కదా, 10 మంది కన్యకలు, అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు డ్యూటీలలో నూనె, సిద్ధెలలో నూనె తెచ్చుకున్నారు. బుద్ధి లేనివారు డ్యూటీలు తెచ్చుకున్నారు, సిద్ధెలలో నూనె, ఎక్స్ట్రా నూనె తెచ్చుకోలేదు. పెళ్లి కుమారుడు రాత్రి వచ్చాడు, అప్పుడు మరలా వాళ్ళ డ్యూటీలు వెలిగించినప్పుడు బుద్ధి లేని కన్యకలు 5 వారి డ్యూటీల్లో ఏం లేదు, నూనె లేదు. కనుక సిద్ధెల్లో నూనె పోయాలంటే సిద్ధెల్లో నూనె లేదు. కనుక వాళ్ళు కొనువారి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి డ్యూటీలో నూనె ఉన్న బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమారుడితో వెళ్ళిపోయి డోరు వేయబడింది. అది ఆ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు వారు అక్కడ, అంటే దేవుడు వచ్చాడు, 2వ రాకడ వచ్చే సమయానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు సిద్ధంగా లేరు. తర్వాత వీళ్ళు సిద్ధులు నూనె కొనుక్కొని వెళ్ళారు, డోరు కొడుతున్నారు టక్ టక్ అని. ప్రభు ప్రభు అని టక్ టక్ కొడుతుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరెవరు? నేను ఎరగను. తెలియదేంటి? తెలీదా? మామూలుగా తెలియదేంటి యేసుక్రీస్తుకి వాళ్ళెవరు? దేవుడికి తెలియదేంటి? తెలుసు. ఆయన ఎందుకన్నాడు? వాళ్ళలో పాపం ఉంది, వాళ్ళు ఆయన ఆజ్ఞను ధిక్కరించారు. అలాగే మనలో పాపం ఉంటే దేవునితో బంధం తెగిపోయింది. దేవునితో బంధం తెగిపోతే మొహమాటము లేకుండా అంటాడు దేవుడు, మీరెవరు? నేను ఎరగను, నా యొద్ద నుండి పొండి అంటాడు దేవుడు. ఆ మాట ఎంత బాధను కలిగిస్తుందో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. భార్య భర్తలు గొడవపడ్డారు. గొడవపడిన తర్వాత భార్య పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళి ఏమండి 2-3 నెలలు అయింది, రమ్మన్నా రావట్లేదు. ఏమండి ఏ ఆడపిల్ల అయినా పుట్టింటికి వెళితే మరలా అత్తింటికి రావట్లేదు అనుకో, దాని వెనకాల ఎవరు ఉంటారో తెలుసా? దయ్యం. ఎవరా దయ్యం? తల్లే పెద్ద దయ్యం. ఎందుకంటే కూతురు కాపురాన్ని కాపాడాలే తప్ప చెడగొట్టకూడదు. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, సంవత్సరం అయింది అనుకుందాం. భర్తకి ఫోన్ చేసి చూసి అలసిపోయి వెళ్ళాడు. సరేలే ఏదో నా భార్యను తీసుకొద్దామని వెళ్ళిన తర్వాత నాక్ ఎట్ ద డోర్ అని డోర్ కొట్టాడు. డోర్ తీసింది. అమ్మాయి ఏదో అయిపోయింది, మరలా ఇంటికి వచ్చాయి అనగానే మీరెవరండి అన్నదానికి ఎట్లుంటుంది ఆయనకి? నేను నీ భర్తనే అంటే మీరెవరండి నాకు తెలియదు అన్నదానికి ఎట్లుంటుంది? పిచ్చెక్కిపోయి అక్కడే గుండు గీయించుకొని తలకాయ కింద పెట్టుకొని కాలు పైకి ఎత్తి మీరెవరండి? భర్తను మీరెవరండి ఏంటి? పోనీ ఆవిడకి తెలియదా? భర్త తెలియదేంటి? ఎప్పుడు చూడలేదేంటి? తెలుసు. అయినా ఆ మాట ఎందుకు అంది? ఇష్టం లేక. అంటే ఆ మాట భర్తకి ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే నేను కూడా ఒక భర్తను కాబట్టి నాకు అర్థమవుతుందిగా చెప్పాను. ఇంకా వేరే ఒక భర్తే మీరెవరు అమ్మాయి అన్నాడు అనుకో, అమ్మాయి నువ్వెవరు అన్నాడు అనుకో భార్యను, ఆ బాధ ఏంటో స్త్రీలకు తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేదా తండ్రి అయిన దేవుడు పరలోకానికి రాకుండా మీరెవరు అన్నాడు అనుకోండి, ఇక్కడైతే మీరెవరండి అంటే తిరిగి మరలా భర్త ఇంటికి వచ్చా నువ్వు కాకపోతే ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవచ్చేమో ఇక్కడ అంటే నో పర్మిషన్ చేసుకోవచ్చేమో అన్నాను తప్ప ఓహో అయితే చేసుకోవచ్చు అని మళ్ళీ ఇటు తిప్పకండి నా బోధ, నో ఛాన్స్. కానీ దేవుడు మీరెవరో నేను ఎరగను, అసలు పరలోకానికి రావద్దు అన్నాడు అనుకో, ఏడిపోతావు. భూమి ఉండదు, పరలోకానికి ఎంట్రీ లేదు. ఎక్కడ ఉంటావు? నెక్స్ట్ ఉండాల్సింది పాతాళం. సమాధానం తెగిపోయిన వారి పరిస్థితి అండి. గాలిపటం ఎగురుతుంది, దారం ఉంది కాబట్టి ఎగురుతుంది. ఉత్తగా ఎగురుతుంది, దారం కనిపిస్తుందండి, కానీ అది ఎగురుతుంటుంది. అక్కడ ఎగురుతుందంటే గాలిపటం ఉంది, గాలిపటానికి దారం ఉందని. దారమే తెగిపోతే అక్కడ ఉండదు. దేవునితో బంధం కలిగిన వాడు, దేవునితో సమాధానం కలిగిన వాడు ఎప్పుడు ఉంటాడు. సమాధానం తెగిపోయిందా? ఆ సమాధానం దేవుడితో తెగిపోతే నష్టపోతామండి. ఎక్కడో వెళ్ళిపడతాం మనం. పాతాళంలో గాలిపటం అని ఎక్కడో వెళ్ళిపడుతుంది, మనమైతే ఎక్కడ పడతాం? పాతాళ గుండంలో పడతాం. చాలా భయంకరం. కనుక ఈ సమాధానం మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ సమాధాన సువార్తను అందించాలి. ఎఫెసీ 6:15 మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుక్కొనుడి అన్నాడు. అంటే సువార్త, సమాధాన సువార్త. అవును, సువార్త ప్రకటన ఏంటో తెలుసా?
దేవునికి మనిషికి మధ్య సమాధానాన్ని కుదిర్చేదే క్రీస్తును గూర్చిన సువార్త. దానికి ఉండవలసింది ఆ సువార్త ప్రకటించడానికి పాదాలు కదలాలి కదా, ఆ పాదాలకి సిద్ధ మనసు ఉండాలి. అంటే మనసు ఉండాలి సువార్త కదలాలని. ఆ మనసే ఆ చెప్పులు అంటున్నాడు దేవుడు. అంటే సువార్త ఏంటో తెలుసా? సమాధాన సువార్త. అంటే ఒక మనిషి దేవుడికి కట్ అయిపోయాడు, దేవుడికి దూరం అయిపోయాడు. ఆ మనిషిని దేవుడితో కనెక్ట్ చేసే పని ఒకనాడు యేసుక్రీస్తు చేశాడు. ఆ యేసుక్రీస్తు పౌలు గారికి అప్పగించాడు, శిష్యులకు అప్పగించాడు. ఈరోజు బైబిల్ ద్వారా మనకు అప్పగించబడింది. కనుక సువార్త చేయడం అనేది సమాధాన సువార్త. ఒక వ్యక్తికి దేవుడి గురించి చెప్తున్నట్టు ఏమనుకుంటున్నాడు? దేవునితో ఆ మనిషిని అనుసంధానం చేస్తున్న దానిని సమాధాన పరచడం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అదేనా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, కొండ మీద ప్రసంగం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కనుక దేవునితో సమాధానం మనం కలిగి ఉండాలి. అనేక మందిని దేవునితో సమాధాన పరచాలి. ఇది సమాధాన పరిచే విధానం, సమాధాన పడే విధానం. సమాధాన పరిచేవాడు సమాధాన పడతాడు. తప్పు చేసిన వాడు, ముఖ్యంగా మనం తప్పు చేస్తే వెంటనే దేవునితో సమాధాన పడిపోవాలి. ఎందుకంటే చాలా ప్రమాదం, చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. మనం నష్టపోయేది మనమే. కాబట్టి మనం నష్టపోకూడదనే దేవుడు సంకల్పంలో యేసుక్రీస్తును సమాధాన సువార్త అందించడానికి పుట్టించాడు. ఆయన అందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తన శిష్యులకు ఆ బాధ్యతను అప్పగించాడు. శిష్యులు ప్రకటించారు, వాళ్ళు గ్రంథాలుగా రచించారు. ఈరోజు బైబిల్గా మన చేతికి వచ్చింది. ఈ సమాధాన సువార్తను అందించవలసిన బాధ్యత మంది. నువ్వు పాట ద్వారా అందిస్తావా? నువ్వు మాటల ద్వారా అందిస్తావా? నువ్వు క్రియల ద్వారా అందిస్తావా? మీటింగ్ పెట్టి అందిస్తావా? సెమినార్ పెట్టి అందిస్తావా? గృహ కూడిక పెట్టి అందిస్తావా? ఏ విధంగా అందిస్తావా అన్నది చాయిస్ ఈజ్ యువర్స్. కానీ నువ్వు అందించాలి. అందించకుండా కనుక నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉన్నానంటే అది చాలా పెద్ద తప్పు. ముఖ్యంగా బల్లలో పాలు పంపులు పొందుతున్నావు. నువ్వు 6 రోజులలో ఒకరికైనా దేవుడి గురించి చెప్తున్నావా? ఒక్కరికైనా చెప్తున్నావా? వాళ్ళు వినరండి అంటావా? ఏంటి అన్నీ వింటేనే చెప్తున్నావు? ఏంటి అన్నీ వింటేనే చెప్తున్నావు? నీకు నచ్చిందల్లా ప్రక్కనోడి చెవి కొరకుండా వదలవుగా. మరి దేవుడి కోసం చెప్పవా? క్రీస్తు కోసం చెప్పని చెప్పలేవా? ప్రవర్తించవా? నీ ప్రవర్తన చూడాలి కదా. నీ ప్రవర్తన సమాధానం. మనకి ఎవరితో కోపాలు వద్దండి, ఎవరితో గొడవలు వద్దు, ఎవరితో. ఒకవేళ నువ్వు పొరపాటున ఎవరితో అరిచావా, సంఘంలో ఎవరితో కోపపడ్డావా? కోపపడతావు. ఎందుకంటే కోపపడుడి అన్నాడు దేవుడు కదండి. కోపపడతావు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. పాపము చేస్తే ఏమవుతుందో తెలుసా? కోపం అలా ఉంచితే అది పాపంగా మారి చివరికి హత్య చేసేంతవరకు వెళ్తుంది. కనుక కోపపడండి, కానీ వెంటనే సమాధాన పడండి. ముఖ్యంగా భార్యాభర్తలు కోపపడాలి, వెంటనే సమాధాన పడాలి. ఎందుకంటే మన కుటుంబంలో మనం సమాధాన పడితేనే మనం ఇతరులకు మాదిరి మనం చూపించగలం. కొంతమంది ఉంటారండి భార్యాభర్తలు, పిల్లలు పెద్దలు అయిపోయినా వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, టంగ తిట్టుకుంటూ ఉంటారు. ఏందది? పిల్లలు ఏమనుకుంటారు? పిల్లల ముందు తిట్టుకోవడం ఏంటి? మన దగ్గర ఉన్నారని చెప్పట్లేదు, కొంతమంది నేను చూసినామని చెప్తాను. నాకైతే ఎవరు మన దగ్గర అలా కనిపించలేదు. అలా ఉన్నారంటే, మనలో ఎవరైనా ఉన్నారంటే వెంటనే ఏం చేయాలి? సమాధానం. అదే కదా ఆన్సర్. వెంటనే భార్య భర్తతో సమాధానం పడడం, భర్త భార్యతో సమాధానం. దీనికి టెక్కు అన్నావు అనుకో, మరి నీకు కూడా ఉన్నట్టే టెక్కు. మరి కొంతమంది అదే మాట్లాడతారు కదా, ఈవిడకి చాలా టెక్కు అన్నా, అందుకని నేను కాదు ఆవిడే తగ్గాలి, ఎందుకంటే ఆవిడ ఆడది. నువ్వు మగడు, ఎవడికి కావాలి ఆడ మగ? దేవుడు సమాధాన పడాలి లేడీస్ని అన్నాడా? ఎవరు చూడనప్పుడు కాళ్ళ మీద పడరాదు, ఎవరైనా చూస్తారేంటి? సాటన పడరాదు. తప్పేముంది నీ భార్య కాలు పడితే? ఇప్పుడు భార్య కూడా తప్పేముంది భర్త కాలు పడితే? లేదండి, సమాధాన పడే విధానం అది. రోషాలు వీటికి వెళ్ళొద్దు, కోపాలకు వెళ్ళొద్దు. ఎందుకంటే భార్యాభర్తల బంధం గట్టిగా ఉంటేనేనండి పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుండాలంటే మనం భార్యాభర్తలకు సమాధానం కలిగి ఉండాలి. అప్పుడు పిల్లలు బాగుంటారు. అప్పుడు మన కుటుంబం అంతా దేవుడితో బంధం కలిగి ఉంటుంది. ఆ బంధం కలిగి ఉందాం. అదే సమాధానం అనే బంధం. అప్పుడు కదా నువ్వు ఇంకొకరికి నీ సమాధానాన్ని, క్రీస్తు సమాధానాన్ని తెలియచేస్తావు. అలా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న ప్రార్థన